హాయ్ నమస్తే అండి. ఇప్పుడు ఏ కారణంగా వీడియో తీస్తున్నానంటేనండి, ఇదేంటంటే బిగ్ బాస్ చేస్తున్నారండి, ఆడిషన్ చేస్తున్నారు. ఆ బిగ్ బాస్ చేసినప్పుడు మొన్న ఉప్పరబాలు వెళ్ళారండి. ఉప్పరబాలు వెళ్ళిన తర్వాత ఉప్పరబాలుకి అడగవలసినవి కొన్ని ఉంటాయండి, కొన్ని ఉండవండి. అదేంటంటే అడిగినప్పుడు ఆ క్వశ్చన్స్ వేయాలండి. ఒక గేమ్ అనేది పెట్టాలి, ఇంకేదైనా అడగాలి. బిందు మాధవి గారు ఎలాగడిగారు, మీ ట్రాన్సా అవన్నీ ఎందుకండి? ఆడపిల్ల కదా, ఆడపిల్ల అలాంటివి అడగవచ్చా? అలా అడగకూడదు కదా. వాళ్ళకి తల్లిదండ్రులు ఉంటారు, బాధపడతారు కదండి. నెక్స్ట్ నవదీప్ గారు ఏమన్నారు, సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారండి? వెళ్ళోనందరూ ఏం మెసేజ్ ఇచ్చారండి? వెళ్ళోనందరూ ఏ మెసేజ్ ఇచ్చారండి? మీరు అలా అడుగుతున్నారు. వెళ్ళటానికి ఏదైనా మెసేజ్ ఇస్తేనే వెళ్తారండి. వెళ్ళోళ్ళందరూ ఏ మెసేజ్లు ఇచ్చి వెళ్ళారో ఒకసారి చెప్పండి. అది తప్పండి. పిలిపించి అవమానించడం తప్పు. ఒక రైతు అతను కర్నూలు నుంచి ఒక అతను వెళ్ళారండి, అతన్ని కూడా అలాగే అవమానించారు. అవమానించకండి. మీకు నచ్చలేదంటే డిలీట్ చేసేయండి, అంతేగాని నామినేషన్ చేసేయండి అవ్వట్లేదని చెప్పి. అంతేగాని మీరు పిలిపించి అవమానించడం, మెసేజ్లు ఎవరికి ఇస్తారు, దేనికి ఇస్తారని అలా అనడం అది తప్పండి. సింహాద్రి అప్పన్న తను ఎవరికి మెసేజ్ ఇచ్చారండి? ఆవిడని పంపించారండి. ప్రియాంక గారిని పంపించారు. ఆ ప్రియాంక గారు ఎవరికి మెసేజ్ ఇస్తారని ఆవిడని పంపించారండి. ఇప్పుడు ఉప్పురబాలు గారు ఉన్నారు, అతను పంపించండి. అతను ఏం మెసేజ్ ఇస్తారో ఏం చేస్తారో చూడండి. అది కూడానా 1 వీక్కో 2 వీక్స్కో 3 వీక్స్కో అతను బాగోపోతే అతనే కూడా ఎలిమినేట్ చేసేస్తారు, వచ్చేస్తారు. అంతేకాని సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారంటే వెళ్ళోళ్ళందరూ మెసేజ్లు ఇచ్చి వెళ్ళలేదండి. కొంచెం మీరు ఆలోచించి అడగండి. అడగవలసినవి అడగలేనివి అడగకండి. అది ఏడిపించి పంపించడం, అవమానించి పంపించడం అది ఎంతవరకు కరెక్ట్ అండి? అది చాలా తప్పండి. అలాగ అవమానించకండి. ఎంతో దీంతో వస్తారండి, ట్రబుల్తో వస్తారు. వెనకతల బ్యాక్గ్రౌండ్ లేకుండా వాళ్ళంతటా వాళ్ళు వస్తుంటారు. వాళ్ళని అవమానించకండి. నచ్చలేదంటే పంపించేయండి, కానీ అవమానించి పంపించకండి. అదే మేము కోరుకుంటున్నానండి నేను. థ్యాంక్ యూ అండి.